సందర్భంగా పద్మ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి ఈ అవార్డులు ప్రకటన చేసింది కేంద్రం. ఇందులో హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళారంగంలో అందించినటువంటి సేవలకు గాను హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కినట్టుగా చెప్పుకోవచ్చు. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది కేంద్రం. అందులో భాగంగానే హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది. మొత్తంగా పద్మభూషణ్ అవార్డును 19 మందికి ప్రదానం చేసినట్టుగా తెలుస్తోంది. 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. హీరో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. టోటల్ గా మొత్తం 19 మందికి పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళారంగంలో ఆయన అందించిన సేవలకు గాను ఆయనకు పద్మభూషణ్ అవార్డు దక్కినట్టుగా చెప్తున్నారు. అలాగే మరొక అవార్డుకి సంబంధించిన అప్డేట్ మనం కూడా చూస్తూ ఉన్నాం. మందకృష్ణ మాదికకు కూడా కేంద్రం పద్మ పురస్కారాన్ని అందిస్తున్నట్టుగా చూస్తున్నాం. మనకు అప్డేట్ అంతోంది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు దక్కాయి. పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. ఇందులో బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. పద్మ అవార్డ్స్ ను కేంద్రం ప్రకటించింది. మొత్తంగా 139 మందికి అవార్డులు ప్రకటన చేసింది. 7గురికి పద్మశ్రీ అవార్డులు, అలాగే 19 మందికి పద్మ విభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డ్స్ దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు దక్కింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. మందకృష్ణ మాదికకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. మొత్తంగా 139 మందికి పద్మ అవార్డులు లభించాయి. ఈ మేరకు కేంద్రం ఒక లిస్ట్ ను రిలీజ్ చేసింది. పద్మ అవార్డ్స్ ను ప్రకటించింది కేంద్రం. మొత్తంగా 139 మందికి అవార్డుల ప్రకటన అనేది చేసింది. ఇందులో 7గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 19 మందికి పద్మ విభూషణ్ అవార్డులు, అలాగే 113 మందికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. ఇందులో సినీ నటుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు లభించింది. కళల విభాగంలో ఈ అవార్డును కేంద్రం ప్రకటించింది. మందకృష్ణ మాదికకు కూడా పద్మశ్రీ అవార్డు దక్కింది. అలాగే డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి పద్మ విభూషణ్ లభించింది. మొత్తంగా 119 మందికి పద్మశ్రీ దక్కగా 19 మందికి పద్మ విభూషణ్ అవార్డులు దక్కినట్టుగా తెలుస్తోంది.